పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి వార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీరు కలత చెందకుడు. వీటన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరం నెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకన రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. పరిశుద్ధమైన సమయంలో మనం అందరము కన్నులు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను, బిడ్డలను అందరినీ ప్రభువా కాచి కాపాడేందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభువా క్రీస్తు సందేశం ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచినందుకు మీకు వందనములు తండ్రి. ఈనాడు ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని, మీ అనుగ్రహ ఫలములను నిండుగా మెండుగా కుమ్మరించి మీ యొక్క కృపా వరములతో మీ పవిత్రమైన దివ్య పాదపీఠ సన్నిధిలో మమ్మల్ని నిత్యము సదా దీవించి కాచి కాపాడమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము అసూయ. 7 చావైన పాపాలలో 7 మూల పాపాలలో ఒకటి అసూయ. అసూయ మన జీవితాలను నాశనము చేస్తూ నరకానికి గురి చేస్తే, ప్రేమ మన జీవితాలను స్వర్గం చేస్తుంది. అసూయ మన జీవితాలను నరకం వైపు చూపిస్తే, ప్రేమ మన జీవితాలను స్వర్గం వైపు చూపిస్తుంది. ఈనాడు మనిషి సంతోషం కోల్పోవడానికి, నిరాశ నిస్పృహలకు గురి కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే అసూయ. ఈ అసూయ మనిషిని ఏ విధముగా నాశనము చేస్తుందంటే, పవిత్ర గ్రంథంలో మనందరికీ కూడా అనేక ఉదాహరణలతో మనము వివరింపబడి ఉన్నాయి. మనిషి ఆరోగ్యముగా జీవించడానికి కావలసిన దివ్య ఔషధాన్ని పవిత్ర గ్రంథం ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. ఇదిగో మరి పవిత్ర గ్రంథములో ఈ అసూయతో జీవించి కురిగి నశించిపోయిన వారి జీవితాలను మనం చూసి ఉన్నాము. ప్రేమతో, సంతోషముతో, అనురాగముతో, ఆప్యాయతతో జీవించిన వారిని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి అసూయ పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ 2 అన్నాదమ్ముళ్ళు, కయీను, ఆబేలు. ప్రియమైన విశ్వాసులారా, మరి వీళ్ళిద్దరు కూడా మనందరికీ బాగా తెలుసు. కయీను, ఆబేలు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళు. కయీను దేవునికి అర్పణ ఇచ్చాడు,
ఆబేలు దేవునికి అర్పణ ఇచ్చాడు. కయ్యూను తాను వ్యవసాయం చేస్తూ తనకు పండిన పంటలో మరి ఆ కూరగాయలను కానీ ఆ పంటను కానీ మరి దేవుని దగ్గరకు వచ్చి అర్పించాడు. ఏంటిది? ఒక కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకమైన వాటిని దేవునికి కయ్యూను అర్పించాడు. కానీ ఆబేలు మాత్రము ఒక గొర్రెల కాపరిగా ఉంటూ ఆబేలు తనకు మరి తొలిచూరు గొర్రె పిల్లను, శ్రేష్టమైన ఒక మంచి గొర్రె పిల్లను దేవునికి అర్పణ గావించాడు. ఇక్కడ దేవుడు కయ్యూను అర్పణను త్రోసిపుచ్చి ఆబేలు అర్పణను దేవుడు అంగీకార యోగ్యముగా మలుచుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కోపముతో అసూయతో రగిలిపోతున్న కయ్యూను సొంత తమ్ముడటువంటి ఆబేలును చంపివేశారు. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం అందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. కయ్యూను ఆబేలు మీదకి దూకి అతనిని చంపెను. చేసిన తప్పును సరి చేసుకోవడానికి బదులు అసూయతో తమ్ముణ్ణి చంపాడు. తర్వాత పరిస్థితి ఏమిటి? సంతోషంగా ఉన్నాడా అంటే సంతోషంగా లేడు. భూమిపై నిలవలేకపోయాడు. దైవ శాపమును కొని తెచ్చుకున్నాడు. చేసిన పాపానికి శిక్ష అనుభవించాడు కయ్యూను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈరోజు మన జీవితంలో కూడా ఈ అసూయ అనేది తాండవిస్తూ ఉంది. ఇతరులు ఎదుగుతూ ఉంటే, ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటే, ఇతరులు కష్టపడి పైకి వస్తూ ఉంటే ఏ విధంగానైనా సరే ఇతరుని కృంగదీయాలి, వీరిని అణిచివేయాలి, వీరిని ఎలాగైనా సరే క్రిందకు పడివేయాలని కుట్రలు పండుతూ ఉంటాం, పన్నాగాలు పండుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, అసూయతో మనం జీవించకూడదు. ప్రేమతో, సంతోషముతో, అనురాగముతో జీవించాలని మనమందరము కూడా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, కనుక మనమందరము కూడా మనం లోతుగా ధ్యానించినట్లయితే అసూయ వలన మనిషి మరణాన్ని కొని తెచ్చుకొని అమరత్వాన్ని కోల్పోయాడు. అసూయ వలన మనిషి తనలోని మానవత్వాన్ని కోల్పోయి మృగంలాగా ఓ జంతు లక్షణాలను పొందుకున్నాడు. దైవ ప్రేమనే ధిక్కరిస్తున్నాడు. ఈనాడు కేవలము అసూయ వలనే తోటి మనిషి ప్రాణాలను కూడా తీస్తూ ఉన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితికి, ఎంత అమానుషమైన పరిస్థితికి ఈరోజు మనిషి దిగజారాడో ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఈ అసూయను మనము పారద్రోలి ప్రేమ, కరుణ, దయ, జాలి, నీతి, న్యాయం అన్న దైవరాజ్యపు విలువలకు మనం కట్టుబడి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో, శాంత గుణము వలన ఆరోగ్యములు కలుగును, అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం మనందరికీ సుస్పష్టముగా తేటతెల్లముగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన విశ్వాసులారా, శాంత గుణము వలన, ప్రశాంతమైన మనస్సు వలన ఆరోగ్యములు కలుగును, అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. మంచితనం, సోదర ప్రేమ మనకు ఆరోగ్యములను ఈరోజు ప్రసాదిస్తుంటే, అసూయ మనిషి ఆయుష్ను మనకు తెలియకుండానే అది తగ్గిస్తుంది. అసూయ వలన మన ఎముకలు రోజు రోజుకి కుళ్ళిపోతాయి. మానసికంగా సంతోషంగా ఉండలేం. ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడు, ఎదుటి వ్యక్తి సమృద్ధిగా దేవుని చేత దీవించబడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా నీకు నీవు ప్రశాంతంగా లేకుండా, నీకు నీవు ఆనందంగా లేకుండా, ఎప్పుడూ కూడా ఆ ఎదుటి వ్యక్తి గురించే ఆలోచిస్తూ మరి నీ గురించి నువ్వు అలా మరి ఆలోచనలు పడిపోతూ ఉంటే, నువ్వు అసూయతో రగిలిపోతూ ఉంటే, నువ్వు ద్వేషముతో ఉంటే, నువ్వు చెడు దుర్గుణాలతో ఉంటే, నీ జీవితానికి నువ్వే
పతనము దారి తీస్తున్నావు ప్రియమైన సహోదరి సహోదరా. అందుకే 7 చావైన పాపాలలో ఈ 7 మూల పాపాలలో ఒకటి అసూయ చాలా ప్రమాదకరమైనది ప్రియమైన సహోదరి సహోదరులరా. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులరా, సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో ధ్యానించుదాం. అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. అసూయ కోపము మనిషి ఆయుష్ను తగ్గించును. అసూయ కోపం వలన మనం సాధించేది శూన్యము ప్రియమైన సహోదరి సహోదరులరా. కాబట్టి అసూయ ద్వారా సాధించేది శూన్యం. ప్రేమ ద్వారా దేనినైనా సాధించవచ్చు. ప్రేమే ఈ జగతికి ఓ దివ్య ఔషధం. అసూయ ద్వారా సాధించేది శూన్యం. ప్రేమ ద్వారా దేనైనా సాధించవచ్చు. ప్రేమే ఈ జగతికి దివ్య ఔషధం ప్రియమైన విశ్వాసులరా. కనుక అసూయ వలన మనిషి తనలోని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాము. అసూయ వల్ల మనిషి తనలోని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఒక పశువులాగా ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి అసూయ ఏ విధముగా మన కుటుంబాలను సైతము నాశనము చేస్తుందో మీ అందరికీ తెలుసు. అసూయ అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య, బంధుమిత్రాదుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఈ అసూయ అనేది ఈరోజు విడదీస్తూ ఉంది. ఈ ప్రస్తుత నవయుగ ప్రపంచంలో, ఈ ప్రస్తుత కాలమున పరిస్థితుల్లో ఈ అసూయ వలన ఎవరైనా ఎదుగుతూ ఉంటే, ఏదైనా చేస్తూ ఉంటే ఈ అసూయ మనిషి హృదయంలో తాండవిచ్చి ఈ రక్త సంబంధికులు సైతము కూడా విడదీస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పునీత యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. అసూయ స్వార్థములు ఎచట ఉండునో అచట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములు కూడా ఉండును. చూడండి, వాక్యం మనందరికీ తేటతెల్లముగా తెలియజేస్తుంది. అసూయ స్వార్థములు ఎచట ఉండునో అచట అలజడియు ఆందోళనయు సర్వ విధములకు నీచ కార్యములు కూడా ఉంటాయని పరిశుద్ధ గ్రంథం మనందరికి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉంది. అదే మనం చూసే ఉన్నాం. అసూయ వలన కయ్యను తమ్ముడగు ఆబేలును చంపాను. అసూయ వలన కయ్యను తమ్ముడగు, సొంత తమ్ముడగు ఆబేలును చంపివేశాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి అందుకే ఈ అసూయ స్వార్థము ఎక్కడైతే ఉంటుందో అక్కడ పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అలజడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. మనందరికీ తెలుసు, ఆ ఆందోళనతోనే, ఆ అసూయతోనే, ఆ ద్వేషభావంతోనే దేవుడు కయ్యను అర్పణను మరి స్వీకరించలేదు. మనందరికీ తెలుసు, కయ్యను అర్పణను స్వీకరించలేదు, దేవుడు ఆబేలు అర్పణను స్వీకరించారు. మరి దేవుడు ఆబేలు అర్పణను స్వీకరించారని కయ్యను అసూయపడ్డాడు, తమ్ముణ్ణి చంపివేశాడు. ఇదే ఉదాంతము
పరిశుద్ధ గ్రంథంలో మనం ఇందాక ధ్యానించిన విధముగా మరొకటి ధ్యానిస్తూ ఉన్నాము. ఆదికాండము 37వ అధ్యాయంలో ప్రియమైన సహోదరి సహోదరా, మరి యాకోబు కుమారులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ అందరి కుమారుల్లో యోసేపు మీద అతని సోదరులు అసూయతో అతనిని ఇష్మాయేలుకు 20 వెండి నాణేలకు అమ్మివేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం చూస్తున్నాము. సొంత తమ్ముడిని, రక్త సంబంధికుడు, మరి రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడిని అన్నలు ఒక బానిస బ్రతుకు కింద మొదటిగా అయితే చంపివేయాలనుకుంటారు. అప్పుడు రూబేన్ అంటాడు, అన్నా, మన రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడిని మనం ఎందుకు చంపివేయాలి, వద్దు అని చెప్పి వాళ్ళకి అడ్డగించి ఒక నీరులోని ఒక బావిలో పడవేస్తారు. ఆ బావిలో పడవేసిన తర్వాత అక్కడ ఉన్న సమయంలో ఆ ఇష్మాయేలీయులు మిద్యాను వర్తకులు పోతూ ఉన్న సమయంలో మరలా అక్కడ ఉన్న ఆదికాండం 37వ చూసినట్లయితే మరలా మరి యూదా అంటాడు, మనము ఇతనిని తీసుకొని, మరి తమ్ముడిని యోసేపుని తీసుకొని ఆ నీళ్ళు లేని బావిలో గోతిలో తీసివేసి, ఇదిగో వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు, వారికి మనం అమ్మివేద్దామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని అన్నలు సొంత తమ్ముడి వంటి యోసేపును 20 వెండి నాణ్యములకు ఐగుప్తు దేశానికి ఇష్మాయేలుకు వీరు అమ్మివేశారు. దేనివల్ల? తండ్రి యాకోబు ప్రియమైన కుమారుడు యోసేపు మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపిస్తున్నారు కాబట్టి, మంచి దుస్తులు ఇస్తున్నారు కాబట్టి, మరి అన్నలు తమ్ముడి మీద అసూయ చెందారు. ఇక్కడ కయీను తమ్ముడగు ఆబేలు మీద అసూయపడ్డాడు. మరి యాకోబు యొక్క కుమారులు, మరి పెద్దవాళ్ళ అన్నలందరూ కూడా మరి చిన్నవాడివంటి తమ్ముడైనటువంటి యోసేపు మీద అసూయపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, యోసేపు మీద అతని సోదరుల అసూయతో అతను అమ్మివేయడం జరిగింది. ఆ అసూయతోనే చేసిన పని వలన యోసేపు సోదరులు సంతోషానికి, ఆనందానికి దూరం అయిపోయారు. తండ్రి కూడా పూర్తిగా కృంగిపోయాడు. కానీ యోసేపు ప్రేమ వలన సోదరుల మనసును జయించాడు. ప్రేమతో అసూయను కూడా సమూలముగా, మరి ప్రేమ ఈ అసూయను సైతము కూడా సమూలముగా నాశనం చేయగలిగింది. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, మరి బానిస బ్రతుకుపోయిన ఈ యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరి ఆ ఫరో రాజు దగ్గర ఆ ఐగుప్తు దేశంలో బానిసగా కొనిపోబడిన మరి యోసేపుని దేవుడు ఒక గొప్పగా ఆశీర్వదించి ప్రధానమంత్రిగా మరి దేవుడు దీవిస్తారు. కరువు కాలములో యోసేపు అన్నలు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యోసేపు అన్నలను మరి గుర్తించి ప్రేమతో ముందుకు వెళ్ళి వారిని ప్రేమగా స్వీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి యోసేపు అన్నల మీద పగ తీర్చుకోలేదు, ద్వేషభావం కలగలి జీవించలేదు. కానీ అన్నలను, ఇదిగో తనని అమ్మి వేసిన వారిని సైతము కూడా మరి ద్వేషము, పగతో కాకుండా ప్రేమతో యోసేపు అన్నలను ఆ కరువు కాటకాల సమయంలో కూడా మరి స్వీకరించి మరి వారందరికీ కూడా ప్రేమను చూపించాడు యోసేపు. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మనిషికి అసూయ కాదు, మరి ఉండవలసినది ఏమి ఉండాలి? ప్రేమ ఉండాలని యోసేపు మనందరికి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 6-7 వచనములు, ప్రేమ కీడునందు ఆనందింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనములు నిర్ధారకములు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి మనం ఈరోజు
ప్రేమ కలిగి జీవించాలి, అసూయను వదిలిపెట్టాలని దేవుడి ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనంలో ధ్యానిస్తూ ఉన్నాము. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు, అందుకు మారుగా మీరు ఆశీర్వదింపుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మనం అందరం చూస్తున్నాం, పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపము. ఇదే పరిశుద్ధ గ్రంథ సారాంశము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రేమ ద్వారా అసూయను రూపమవ్వచ్చు, ప్రేమ ద్వారానే శత్రువుల మనసును కూడా గెలవవచ్చు. అదే యేసయ్య తన జీవితంలో చేసినది. తనకు వ్యతిరేకంగా వెళ్ళిన వారిని, తనకు విరుద్ధముగా వెళ్ళిన వారిని, తన నుండి దూరమైపోయిన వారిని కూడా, తనకు కీడు చేసిన వారిని కూడా మంచి చేశారు యేసయ్య. వాళ్ళు ప్రేమించారు, వారిని ఆదరించారు యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుకనే ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి, అసూయ అనే చెడు ద్వారా మనము జీవితాన్ని కోల్పోతున్నాం, దేవుని అనుగ్రహాలకు దూరం అవుతున్నాం, సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నాం. అందుకనే దేవుని అనుగ్రహం కోసం ఈరోజు మనం నిరంతరము ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరా, కనుకనే మత్తయి వార్త 6వ అధ్యాయము 33వ వచనము, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏం చేయాలి? అసూయకు దూరంగా ఉండాలి. అసూయకు మనం తావు ఇవ్వకూడదు, ద్వేషభావాన్ని కలిగి జీవించకూడదు, స్వార్థముతో ఉండకూడదు. ప్రేమతో, నీతిగా, న్యాయముగా, దైవరాజ్యపు విలువల ప్రకారము మనం జీవించాలి. అందుకే ప్రభు అంటున్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని అనుగ్రహ బలముతో మనలోని ఈ అసూయ అనే చీకటి శక్తిని పారద్రోలుదాం. దేవుని అనుగ్రహించు శక్తి ద్వారా మనలో ఉన్న ఈ చెడు లక్షణాన్ని, ఈ చెడు సుగుణాన్ని, మనలో ఉన్న ఈ చెడు దుర్గుణాన్ని మనము అణిచివేద్దాం. ఈ చెడు దుర్గుణం అనే అసూయ మనలను మరి పాపానికి గురి చేస్తూ ఉంది. ఈరోజు దేవుని అనుగ్రహాలను, దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటూ అసూయలను పారద్రోలి ప్రేమ, దయ, జాలి, నీతి, న్యాయం అనే దైవరాజ్యపు విలువలకు కట్టుబడి జీవించుదాం. ప్రభు ఎల్లవెల్ల మనకు తోడుగా ఉండి నిత్యము సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.